అది నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి. అలాగే తిరుపతి నుంచి మా హరిబాబు కూడా మాకు ఇప్పుడే లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే హరిబాబును మాట్లాడే ముందు మనం ఉత్తరాంధ్ర అలాగే విశాఖపట్నం జిల్లాలో పరిస్థితి కనుక్కోవడం కోసం నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ ఈవినింగ్ మూర్తి. 2024 ఎన్నికలు వైసీపీని జాతకాన్ని తారుమారు చేశాయంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు అందరూ హేమాహేమీలే. అదేవిధంగా చూసుకుంటే తాజా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, డిప్యూటీ సీఎంగా వెలిగినటువంటి బూడి ముత్యాలనాయుడు కావచ్చు, అంతకుముందు మంత్రిగా పనిచేసినట్టు ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరికన్నా ముందుగా చెప్పుకోవాల్సిన పేరైతే కనుక విశాఖపట్నం ఎంపీగా ఎంవివి సత్యనారాయణ మామూలుగా కాదు, ఆయనపై అయితే మాత్రం పలు ఆరోపణలు రావడం, భూదందాలతో పాటు ఆయన పేరైతే మాత్రం రాష్ట్రం అంతా కూడా మారుమోగిన పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆయన కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేసిన నేపథ్యంలో నేను విశాఖలో ఉండను, విశాఖలో రాజకీయాలు చేయను, హైదరాబాద్కి వెళ్ళిపోతానన్న రకంగా వ్యాపారాలు చేయను, హైదరాబాద్కి వెళ్ళిపోతానన్న చందంగా గతంలో ఆయన చెప్పినది అయితే మాత్రం ఇప్పుడు అక్షరాల పాటిస్తున్నారేమో అన్న అనుమానం అయితే మాత్రం విశాఖ ప్రజలందరికీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన వ్యాపారాల పరంగా కానీ చూసుకున్నట్టయితే కనుక ఇటు సిబిఎన్సి భూములు కావచ్చు, ఇటు ఆ భూముల ఆక్రమణకు సంబంధించి అయితే మాత్రం పలు ఆరోపణలు ఇప్పటికే ఇటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ, బీజేపీ నేతలందరూ కూడా ఆయనపై అయితే మాత్రం ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసినట్టుగా అయితే మాత్రం ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా ఒకటి బయటపెట్టిన నేపథ్యంలో అయితే మాత్రం ఈయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం నేను డబ్బుతోనే గెలుస్తాను అను అహంకారపూరిత వ్యాఖ్యలే ఆయన అయితే మాత్రం పూర్తిగా నేలమట్టం చేశాయన్న విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఆయన వ్యాపార సామ్రాజ్యం మొత్తం నేల కూలిందా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే సిబిఎన్సి భూములకు సంబంధించినంత వరకు అయితే కనుక జీవీఎంసీ ఇప్పటికే స్టాప్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆయన చేస్తున్నటువంటి పలు ప్రాజెక్టులకి అక్రమాలు ఉన్నాయంటూ జీవీఎంసీ ఇప్పటికే స్టాప్ ఆర్డర్ ఇవ్వడంతో అయితే మాత్రం ఆయన ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయనకి పార్ట్నర్గా ఉన్నటువంటి జీవీ కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు అయితే కనిపించలేదు. విశాఖను ఒకప్పుడు అయితే మాత్రం పూర్తి ఏకఛత్రాధిపత్యంగా ఏలినట్టుగా కనిపించినటువంటి ఎంవివి ఈరోజు కనీసం ఎక్కడ ఉన్నారో అంటూ భూతత్వం పెట్టి వెతికినా కూడా దొరికే పరిస్థితి లేకపోవడం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ఒక్కరుగా ఇటు కూటమి పార్టీల్లో జాయిన్ అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నంకు సంబంధించి విశాఖ జీవీఎంసీ వీళ్ళందరూ కనపడకపోవడంతో అయితే మాత్రం కార్పొరేటర్లందరూ కూడా ఒక్కరుగా కూటమి పార్టీలో చేరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే గత వారం 10 రోజుల క్రితం ఒక 6 కార్పొరేటర్లు ఒక్కసారిగా టీడీపీలోకి జాయిన్ అవ్వడం, అదే 5 కార్పొరేటర్లు అయితే జనసేనలో కూడా జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక వెయిటింగ్ లిస్ట్ పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే చూసుకోవచ్చు, ఎమ్మెల్యే పాత్రగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, గెలిచిన తరువాత గతంలో పదవి అనుభవించినంత కాలం కూడా విశాఖ ప్రజల్లో ఉన్నట్టుగా నటిస్తూ ఇప్పుడు ఎప్పుడైతే పదవి పోయిందో పదవి పోయేసరికి వీళ్ళందరూ కూడా ఎక్కడ కనిపించకుండా పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అప్పుడప్పుడు ఏదో తూతూ మంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏవో ఖండించే పరిస్థితి దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు భరోసా ఇవ్వడం అటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. ఏదైతే జీవీఎంసీ కార్పొరేటర్లను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేటర్లను ఎవరిని కూడా పట్టించుకోలేదు అంటూ కార్పొరేటర్లే నిర్మోహమాటంగా బయటకు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం ఈరోజు రేపు గుడివాడ అమర్నాథ్ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో అయితే గుడివాడ అమర్నాథ్ ఎక్కడ ప్రజల్లో కూడా కనిపించిన పరిస్థితి కూడా మనకి కనిపించడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంగా కావచ్చు, గతంలో పనిచేసినట్టు అనకాపల్లి ఎంపీగా కావచ్చు, భీమిలిలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఆయన భీమిలిలో కూడా కనీసం ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి. అంటే కనీసం విశాఖలో ఉన్నారా లేదంటే విశాఖను విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోయారన్న అనుమానాలు అయితే కలుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే కనుక విశాఖ డైరీ చైర్మన్గా ఆడారి ఆనంద్ కుమార్ గతంలో అనకాపల్లి ఎంపీగా, టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి తర్వాత ప్రమోషన్లో వైసీపీ నుంచి వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గణబాబు చేతిలో ఘోర పరాభవం చెందడంతో అయితే మాత్రం ఆయన కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు కూడా లేవు. ఆయన త్వరలోనే పార్టీ మారుతారంటూ కూడా అప్పుడే ఆయనపై అయితే మాత్రం కొన్ని పుకార్లు కూడా షికారులు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉన్నారంటూ కూడా ప్రజలందరూ కూడా వెతుక్కునే పరిస్థితి ఉంది. ఆయన ఎప్పుడైతే నియోజకవర్గంలో కనిపించడం లేదో అక్కడ ఉన్న కార్పొరేటర్లు సైతం
పార్టీలు మారేందుకైతే కనుక కూడా సిద్ధమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ దక్షిణ నియోజకవర్గం సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ గతంలో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి దక్షిణ నియోజకవర్గంలో అయితే మాత్రం జెండాను రెపరెపలాడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తదనంతరం టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఘోర పరాభవం. ఈ ఘోర పరాభవం తర్వాత అయితే కనుక అసలు దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి కూడా మనకి కనిపించలేదు. అక్కడ గెలిచినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ జనాల్లో తిరుగుతూ మొత్తం ప్రజలందరినీ మొబిలైజ్ చేసుకుంటూ అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు మోగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే ఈ ఓడిపోయిన వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడు, ఈయన ఎక్కడున్నారంటూ భూతద్దాలు పెట్టుకుని వెతికినా కూడా దొరకని పరిస్థితి ఉంది. కేవలం ఈయన వల్లనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది అయితే ఎలక్షన్స్కు ముందుగానే జనసేనలో చేరి జనసేన కార్పొరేటర్గా ముద్ర వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి నెట్ క్యాప్ చైర్మన్గా ఉన్నటువంటి కేకే రాజు షాడో ఎమ్మెల్యేగా ఉంటూ గతంలో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎప్పుడు నిత్యం ప్రజలతోనే ఉండేటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ఆయన ఎక్కడ ఉన్నారని కూడా తెలియని పరిస్థితి కూడా అయిపోయింది. కేవలం ఆయన ఏదైతే ఓటమి చెందిన తర్వాత ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి కనిపించారు. తర్వాత ఏదైతే జూలై 8 వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా కేవలం రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేయడం వరకు మాత్రమే అయ్యారు తప్ప కానీ ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపించలేదు. అదేవిధంగా చూసుకున్నట్టే పెందుర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కనుక అన్నంరెడ్డి అదిప్రాజ్ కూడా అసలు నియోజకవర్గంలో ఉన్నారా లేరా అన్న పరిస్థితి కూడా దాపురించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇటు అనకాపల్లి కావచ్చు, ఇటు చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట వీళ్ళందరూ కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడైనా దాక్కున్నారా లేదంటే ఎక్కడికైనా పరారయ్యారన్న చందంగా కనిపిస్తుంది. కూటమి దెబ్బకు అయితే మాత్రం వైసీపీ విశాఖలో కుదేలైందని కూడా మనం చెప్పుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.